దండోరా ఇప్పుడే చూసామండి. నిజంగా అంటే చాలా రోజుల తర్వాత ఎప్పటి నుంచో ఒక మంచి డ్రామా ఫిల్మ్ చూద్దాం అనుకున్నాం కానీ ఎన్నో ఎన్నో రోజుల తర్వాత నేను చూసిన మంచి డ్రామా ఫిల్మ్ అసలు ఇది. అంటే మన తెలుగులో చూసుకుంటే బలగం తర్వాత నాకు అంత బాగా నచ్చిన ఒక రూరల్ డ్రామా ఫిల్మ్ అండి. ఏ పాత్ర కూడా నిజ జీవిత తన ఒక మానవ చాలామంది హ్యూమన్ నేచర్ ఉంటుంది కదా, అది దాటి ఆ పరిధి దాటి ఒక్క క్యారెక్టర్ కూడా బిహేవ్ చేయలేదు. నాకు చాలా బాగా నచ్చింది రైటింగ్, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ సార్ అసలు ఎంత బ్యూటిఫుల్గా రాశారని అంటే శివాజీ గారు అందరు అంటే ఇక్కడెక్కడేంటి హీరోలు విలన్లు లేని సినిమా అనిపించిందండి. ఎక్కడ అన్ని క్యారెక్టర్స్ మీద రన్ అయ్యే మొత్తం సినిమా మొత్తం క్యారెక్టర్స్ మీదే రన్ అవుతుంటుంది. సో చాలా బాగా నచ్చింది నాకు. ఇంకోటి శివాజీ గారిని చూస్తే కొన్ని ప్లేసెస్లో ఆయన్ని ద్వేషించాలా లేకపోతే ఆయన చూసి జాలి పడాలా ఆయన చూసి బాధపడాలా ఇది కూడా అర్థం కాలేదు. అంటే అన్ని షేడ్స్ ఉన్నాయన్నమాట ఎవ్రీ క్యారెక్టర్. ఎక్కడ కూడా నేను చెప్తున్నాను కండి, అంటే నిజ జీవితంలో ఒక మనిషి ఒక క్యారెక్టర్ అక్కడ ఎలా ప్రవర్తిస్తుందో సినిమాలో అంతే, అంతకుమించి కానీ ఎక్కడ విలన్లు హీరోగా లేదు. ఒక మామయ్య ఇంటికి వచ్చినప్పుడు మౌనిక గారు అంటే రియల్గా అంటే ఏదో ద్వేషించేస్తారు అనుకుంటాం, లేదు పలకరించ అంటే ఇదే రియల్ లైఫ్లో ఎలానే ఉంటాయి. సో అలానే ఉంది. నాకు మంచి డ్రామా ఫిల్మ్ చూసాను. త్రూ అవుట్ ఇంటికి తీసుకెళ్లే సినిమా అనమాట ఇది. ఈ సినిమాని ఇంటికి మోసుకెళ్తాం. సో అలాంటి సినిమా చూపించినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ.